ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, ముఖ్యమైన శక్తి ఒకటి చాలా అవసరము అంటున్నారు. ఆ శక్తి ఉంటేనే మీరు మహావీరులుగా అవుతారు అని అంటున్నారు పరమాత్మ. ఏ శక్తి అయి ఉంటుంది? ముఖ్యమైన శక్తి. ఆ శక్తి చాలా అవసరం అంటున్నారు. అది ఉంటేనే మీరు మహావీరులుగా అవుతారు అని అంటున్నారు బాబా. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? సర్వశక్తులను నింపి సర్వశక్తివంతుడైన శివ బాబా మాట్లాడుతున్నారు. సర్వశక్తులలో విశేష శక్తి ఏమిటో తెలుసా? స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారా? సర్వశక్తులలో సర్వశ్రేష్ఠ శక్తి ఏది? మామూలుగా కూడా చదువులు అనేక సబ్జెక్టులు ఉంటాయి, కానీ వాటిలో ఒకటి విశేషంగా ఉంటుంది. అదేవిధంగా సర్వశక్తులు అవసరమే, కానీ ఈ అన్ని శక్తులలో అన్నిటికంటే శ్రేష్ఠ శక్తి ఏది? ఏమై ఉంటుంది? ఆ శక్తి చాలా అవసరం. అది లేకుండా మహారథి లేదా మహావీరులు అవటం కష్టం. వాస్తవానికి అన్ని శక్తులు అవసరమే, పరస్పర సంబంధం ఉంటుంది. అయినప్పటికీ మొదటి నెంబర్ శక్తి ఏది? ఆ శక్తి సర్వశక్తులను తీసుకొస్తుంది. ఆ శక్తి ఏది? పరిశీలన శక్తి. స్వయాన్ని అనుభూతి చెందటం కూడా పరిశీలన శక్తియే. స్వానుభూతి అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం మరియు తెలుసుకోవటం అని అర్థం. మొదట బాబాను పరిశీలించారు, అప్పుడే బాబాను తెలుసుకున్నారు లేదా గ్రహించారు. గ్రహించిన తర్వాత బాబాకు సమీపంగా అయ్యారు లేదా బాబా సమానంగా కాగలుగుతున్నారు. కనుక పరిశీలన శక్తి నెంబర్ 1 శక్తి. పరిశీలించడం అనగా సాధారణ భాషలో గ్రహించడం అని అంటారు. జ్ఞానానికి మొట్టమొదటి ఆధారం కూడా తండ్రిని గ్రహించడం అనే పరిశీలించటం. బాబా యొక్క కర్తవ్యం నడుస్తుంది అని తెలుసుకోవటం. కనుక మొదట పరిశీలన శక్తి అవసరము. పరిశీలన శక్తిని జ్ఞానసాగర స్థితి అని అంటారు. పరిశీలన శక్తి యొక్క విస్తారం ఏమిటి? మరి పరిశీలన శక్తి ద్వారా ఏమేం ప్రాప్తిస్తాయి? ఈ విషయంపై పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోవచ్చు. ఇద్దరు ఆటగాళ్ళు పరస్పరం సమానులే అయితే ఆటలో కూడా చాలా మజా వస్తుంది కదా. సమానంగా ఉన్నప్పుడు ఆటలో కూడా మిలనం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆట ఆడుకుంటూ పరస్పరం స్నేహితులు అయిపోతారు. అది స్థూల ఆట. ఇక్కడ ఆడుకుంటూ ఆత్మలలో సమీపత యొక్క మిలనం జరుగుతుంది. అంటే ఆత్మల యొక్క స్వభావ సంస్కారాలు కలుస్తాయి. ఆడేటటువంటి ఆటగాడు తన ఛాతీ చాలా పక్కగా ఉన్నట్లయితే జీవితాంతం ఆ తోడుని నిలుపుకుంటారు. అదేవిధంగా ఆత్మిక ఆటతో పాటు అంతిమ వరకు పరస్పరం కలిసి ఉంటారు. ఇలా మీరు కలిసి ఉన్న దానికి గుర్తుగానే ఏమవుతాం మనం? మాల తయారవుతుంది. అన్ని విషయాలలో అంతిమ వరకు ఒకరికొకరు సమీపంగా అవుతారు. ఒకరికొకరు స్వభావ సంస్కారాలు కలిసినప్పుడే పోసతో కలిసి మాలగా తయారవుతుంది. ఇలా మీరు అందరూ కలిసి ఉన్న దానికి గుర్తుయే మాల అంటున్నారు పరమాత్మ. ఓకే, అచ్చా.